అంటున్నారు వీడియో ఫ్రీజ్ అయింది. ఏఐటీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ సంటి బాలరాజు గారు సార్ ఏదైతే ఇప్పుడు 4 లేబర్ కోడ్స్ అని చెప్పారో ఆ 4 లేబర్ కోడ్స్ ఏమిటి, అవి వాటి వల్ల ఏ విధంగా కార్మికులకు నష్టం జరుగుతున్న విషయాన్ని మా యొక్క వీక్షకులకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సమస్య చెప్పండి సార్. సంటి బాలరాజు గారు. అందరికీ నమస్కారం. నమస్తే. ఇప్పుడు ఏంటంటే సార్ రియాజ్ అహ్మద్ గారు ఒక్క నిమిషం ఆగండి. రియాజ్ అహ్మద్ గారు సంటి బాలరాజు గారు మాట్లాడుతున్నారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. బాలరాజు గారు కంటిన్యూ అండి. బాలరాజు గారు ఒకసారి అన్మ్యూట్ చేయండి, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని అక్కడ హలో ఓకే అండి ఇప్పుడు మాట్లాడండి. ఓకే. అనేక పోరాటాలు ఉద్యమాల తర్వాత ఈ దేశంలో బ్రిటిష్ పాలకులతోటి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా పోరాటాలు ఉద్యమాల తర్వాత 44 కార్మిక చట్టాలను, అది కూడా కార్మికులకు ప్రయోజనం కలిగించేటువంటి చట్టాలను పోరాటాల ద్వారా సాధించుకోవడం జరిగింది. అవి అమలవుతున్నాయి. దాదాపుగా అమలవుతున్న సందర్భంలో 2019లో మరి కరోనా పీరియడ్ లో మరి మోడీ గారు మరి తన అధికారంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క కోడ్లను తీసుకురావడం జరిగింది. అయితే ఈ కోడ్లు ఏంటిదంటే ఈ యొక్క కార్మికుల యొక్క ప్రయోజనాలను దెబ్బతీసి కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు, బడా వ్యాపారస్తులకు మేలు చేసే ఉద్దేశం మోడీ గారికి. దానివల్ల కార్మికులు నష్టపోతున్నారు. ఉదాహరణకి ఏంటిదంటే ఈ కోడల వల్ల ఈ కోడలు ఎవరికి ప్రయోజనం కలిగిస్తాయంటే పెట్టుబడిదారులకు, కానీ కార్మికులకు నష్టాలు చేస్తాయి. ఆ కార్మికులకు నష్టాలు చేసేటువంటి కోడ్లను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఈ దేశంలో 21 సార్లు సమ్మెలు చేసినాం. అన్ని కార్మిక సంఘాలు కలిపారు. సమ్మెలు చేస్తున్న మరి కేంద్ర ప్రభుత్వం కడుగు కూడా వెనుకడు చేయకుండా దాన్ని కొనసాగించుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప వెనుకడుగు వేస్తలేదు. దాని వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు, దాదాపు 47 కోట్ల మంది కార్మికులు రేపు సమ్మెలో పాల్గొని దేశవ్యాప్తంగా పెద్ద ఇది చేస్తున్నాం. ఓకే. హలో ఓకే వినబడుతుంది, చెప్పండి. అయితే ఏదైతే ఇప్పుడు 4 లేబర్ కోడ్స్ అన్నారు కదా, ఆ 4 లేబర్ కోడ్స్ ఏంటండి అవి చెప్పండి సంటి బాలరాజు గారు. హలో వినబడుతుందండి. ఇప్పుడు 4 లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా మీరు రేపు సమ్మె చేపట్టున్నారు కదా, ఆ 4 లేబర్ కోడ్స్ ఏమిటండి అవి? 4 లేబర్ కోడ్లు ఏంటంటే కార్మికులకు ఉపయోగం ఉన్నటువంటి లాభాలు ఉన్నటువంటి వీటిని ఒకటి వేతనాల కోడ్. ఓకే. హలో వినబడుతుంది, చెప్పండి చెప్పండి. అంటే వేతనాల కోడ్ అంటే వేతనాలు చెల్లించేటువంటి దాన్ని ప్రభుత్వం దాన్ని కార్పొరేట్కరణ చేసి కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు అధికారాలు ఇచ్చి ఆ వేతనాలను తగ్గించేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు వేతనాలు పెంచుకుంటున్న ఒక సందర్భాన్ని ఈ వేతనాలు పెంచకుండా కేంద్ర ప్రభుత్వం ఈ కుట్రవల్లి ఈ వేతనాల కోడ్ను తీసుకురావడం జరిగింది. అదే విధంగా పారిశ్రామిక వివాదాల చట్టం, పారిశ్రామిక వివాదాల కోడ్ తీసుకొచ్చి ఆ కోడ్ కూడా ఏం చెప్తుందంటే కార్మికులకున్న 8 గంటల పనిదినాన్ని ఈ రోజు 10 గంటలు చేయడానికి ప్రభుత్వం కుట్రవల్లి దాన్ని 10 గంటలు పెంచుతుంది. అదే సందర్భంలో చూస్తే వేతనాల విషయంలో కూడా సమ్మె చేసేటువంటి హక్కు ఆ పారిశ్రామిక ఈ యొక్క కోడ్ వల్ల సమ్మె చేసేటువంటి హక్కు కూడా తీసేయబడ్డది. సమ్మె చేస్తామని చెప్పి నోటీస్ ఇస్తే అరెస్ట్ చేసి జైలు పెడతారు. అదే విధంగా గతంలో సమ్మె హక్కు ఉంది. ఆ సమ్మె హక్కును కాలు రాస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ కోడ్లను తీసుకురావడం జరిగింది. కాబట్టి కోడలు ఏవైతున్నాయో ఈ కోడలు మరి పారిశ్రామిక వివాదాల కోడ్ కానీ, లేదా వేతనాల కోడ్ కానీ, అదే విధంగా ఈ సామాజిక భద్రత కోసం ఉన్నటువంటి సోషల్ సెక్యూరిటీ వాటిని కూడా మరి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వృత్తిపరమైనటువంటి భద్రత, ఆరోగ్యము, అదే సందర్భంలో వర్కింగ్ కండిషన్స్ లో కూడా పెట్టాలని చెప్పేసి మరి ప్రభుత్వం తెచ్చిందంటే ఏది కూడా ఉపయోగకరంగా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె తప్పనిసరిగా విజయవంతం అవుతుందని చెప్పి తెలియదు. తూర్పు రామరెడ్డి గారు BMS రాష్ట్ర ప్రధాన